అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 48 గంటల్లో ప్రారంభించిన ప్రతిష్టాత్మక పథకం మహాలక్ష్మి. ఆర్టీసీ బస్సుల్లో మహిళలందరికీ ఉచిత ప్రయాణం. ఈ స్కీమ్ వచ్చి 2 ఏళ్లు పూర్తవుతున్న వేళ స్పెషల్ రిపోర్ట్. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే డిసెంబర్ 9, 2023న ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైన పథకం మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణం. దీని ద్వారా మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే వీలు కలిగింది. ప్రజల నుంచి విశేష ఆదరణ పొందిన పథకాల్లో మొదటి స్థానంలో ఉంది మహాలక్ష్మి పథకమే. ఈ 2 ఏళ్లలో 251 కోట్ల జీరో టికెట్లతో మహిళలు ప్రయాణం సాగించారు. ఇందుకు ప్రభుత్వం 8,459 కోట్ల రూపాయలు ఆర్టీసీకి చెల్లించింది. ఉచిత బస్సు ప్రయాణం వల్ల ముఖ్యంగా నిరుపేద మహిళలు, ఉద్యోగులు, విద్యార్థులు, వృద్ధులు ఎంతగానో లాభపడ్డారు. బస్సుల్లో ఉచిత ప్రయాణాల వల్ల ఇటు ఆర్టీసీ కూడా ఎంతో లాభపడింది. ఆక్యుపెన్సీ రేటు కూడా పెరిగింది. సంస్థ నష్టాల నుంచి గట్టెక్కింది. దీనంతటికీ కారణం మహాలక్ష్మి పథకమే. మహాలక్ష్మి పథకం కింద అక్కా చెల్లెలందరికీ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కలగజేసి నేటికి 2 సంవత్సరాలు అయితే ఉంది. 251 కోట్ల మంది మహిళలు దాదాపు 8,000 కోట్ల విలువ కలిగిన ప్రయాణాన్ని ఉచితంగా పొంది ఆర్థికంగా వారి యొక్క అన్ని రకాల ఎదుగుదలకు ఉపయోగించుకున్నారు. ఈ సందర్భంలో తెలంగాణలో ఉన్నటువంటి అక్కా చెల్లెలందరికీ తెలంగాణ ప్రజాపాలన పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తాను. అలాగే ఇటువంటి పెద్ద కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించినటువంటి ఆర్టీసీ ముఖ్యంగా డ్రైవర్లు, కండక్టర్లకు, మిగతా సిబ్బంది అందరికీ కూడా పేరు పేరున నా అభినందనలు తెలియజేస్తాను. తెలంగాణలో ఇప్పటి వరకు 251 కోట్లకు పైగా జీరో టికెట్లు తీసుకుని మహిళలు ఉచిత ప్రయాణం చేశారు. అందులో అత్యధికంగా హైదరాబాద్లోనే ప్రయాణాలు సాగించారు. స్కూల్స్, కాలేజీలు, ఉద్యోగం, హాస్పిటల్స్, విహారయాత్రలు కాకుండా ఆలయాలకు వచ్చే భక్తుల సంఖ్య ఈ 2 ఏళ్లలో విపరీతంగా పెరిగింది. ఓవరాల్గా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వల్ల స్వేచ్ఛగా బయటకు రావడం అలవాటైంది. ఇక పండుగల సమయంలో అయితే రద్దీ విపరీతంగా పెరిగిందని లెక్కలు చెబుతున్నారు అధికారులు. మహిళల నుంచి విశేషమైన స్పందన ఉంది. చాలామంది కూడా ఈ యొక్క పథకాన్ని బాగా వినియోగించుకుంటున్నారు. ఈ 2 సంవత్సరాల కాలంలో మనకి మొత్తం 118 కోట్ల మంది మన గ్రేటర్ హైదరాబాద్ జోన్ 25 డిపోల బస్సుల్లో ప్రయాణం చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఫైనాన్షియల్గా 2,757 కోట్ల జీరో టికెట్లు మనం ఇష్యూ చేయడం జరిగింది. సో అప్పుడు బిఫోర్ మహాలక్ష్మి మనకి ఆక్యుపెన్సీ రేషియో 70% ఉండేది. మహాలక్ష్మి పథకం వచ్చిన తర్వాత 103% ఆక్యుపెన్సీ రేషియో పెరిగింది. ఈ పథకం అమలు ద్వారా పేద, మధ్యతరగతి రాష్ట్రంలో ఎక్కడికైనా ఉచితంగా కేవలం ఆధార్ కార్డుతో ప్రయాణించే సౌకర్యం లభించింది. అంతేకాకుండా స్వయం సహాయక సంఘాల మహిళలను కూడా భాగస్వాములను చేస్తున్నారు. గతంలో అయితే అత్యవసర సమయాల్లో ఎక్కడికైనా వెళ్లాలన్నా డబ్బులు లేక ఇబ్బందులతో ఇంట్లోనే ఉండిపోయేవారు. ఇప్పుడు ఉచిత ప్రయాణం పుణ్యమాని వెళ్లగలుగుతున్నామని అంటున్నారు మహిళలు. మహాలక్ష్మి బస్ పెట్టడం నిజంగా చాలా గుడ్. ఎందుకంటే అది చాలా మందికి యూజ్ అవుతుంది. చాలా లాంగ్ జర్నీ చేసిన వాళ్ళకి కానీ, మెయిన్లీ వర్కింగ్ ఉమెన్స్ కానీ, కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ కానీ, హాస్టల్స్కి వెళ్ళేటప్పుడు కానీ నిజంగా అది లేకపోతే అయితే చాలామంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అయితే చాలా ఇబ్బంది పడేవాళ్ళు, ముఖ్యంగా అమ్మాయిలు. కానీ అది పెట్టడం వల్ల చాలామందికి సేఫ్ అయింది, మనీ సేఫ్ అయింది, జర్నీ కూడా బాగుంటుంది, ఎక్కడికైనా వెళ్ళొచ్చు మనం. బేసికల్గా సిటీలో ట్రావెల్ చేయడానికే ఎక్స్పెన్సెస్ ఎక్కువ అవుతాయి, లైక్ క్యాబ్ బుక్ చేసుకోవడం అది ఇది. కానీ దీనివల్ల సేవ్ అవుతుంది. ఇట్స్ గుడ్ అని చెప్పొచ్చు. ఫ్రీగానే వెళ్తున్నాం, మంచి విశేషం, బాగానే ఉంది, మంచిగానే. కానీ కొంచెం తక్కువ వేశారు బాసులు, అంతే. ఎటైనా పోవాలంటే రావాలంటే. ఓవరాల్గా చూస్తే తెలంగాణలో మహిళలకు ఉచిత ప్రయాణం పథకం నిజంగా సక్సెస్ అయిందనే చెప్పాలి. అలాగే ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చిందనడంలో ఏమాత్రం సందేహం లేదు.